2022లో వచ్చిన రిషబ్ శెట్టి నటించిన సినిమా కాంతారా. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే కారణంగా ఇప్పటికీ ప్రేక్షకుల డిస్కషన్లో ఉంటుంది. ఈ స్థాయి ఆదరణ చూసిన తర్వాత దీనికి ప్రీక్వెల్ తీయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాతో అందరికీ కొత్తగా పరిచయమైన దేవుళ్ళు పంజుర్లి, గుళిగ. పంజుర్లి, గుళిగ కర్ణాటకలోని తులునాడు ప్రాంతానికి చెందిన స్థానిక దేవతలు. కాంతారాతో సినిమాతో దేశవ్యాప్తంగా పరిచయం చేశారు రిషబ్ శెట్టి అండ్ టీమ్. ప్రేమ నుంచి జన్మించిన పంజుర్లి. ఓ మగ, ఆడ పంది కలిసి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్లి ప్రార్థించగా వాటి భక్తికి ప్రత్యక్షమైన స్వామి ఓ వరం కోరుకోమన్నాడట. వాటి కోరికను సుబ్రహ్మణ్య స్వామి నెరవేర్చాడని, ఆయన వచ్చిన వరం ప్రకారం వాటికి 4 పిల్ల పందులు పుట్టాయట. ఆ పంది పిల్లల్లో ఒకటి ఈశ్వరుడి తోటలో ప్రవేశించి అక్కడ సంచరిస్తుండగా పార్వతీదేవి దాన్ని చూసింది. చూడగానే ఆ పందిపిల్ల పార్వతీదేవికి నచ్చిందట. ఆ తర్వాత కైలాసంలో ఆ పందిపిల్ల తోటలన్నిటినీ నాశనం చేసిందట. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు ఆ పందిపిల్లని చంపేశాడట. ఆ ఘటనతో బాధపడ్డ పార్వతీదేవి ఆ పందిని తిరిగి తీసుకురావాలని కోరడంతో పరమేశ్వరుడు దానికి ప్రాణం పోసి దైవిక శక్తిని ప్రసాదించి దేవికి కానుకగా ఇచ్చాడట. అయితే పార్వతీదేవి ప్రేమతో ఆ వరాహం అప్పటికే పంజుర్లీగా మారింది. శివుడు పంజుర్లీగా భూమి మీదకు పంపించాడని అక్కడ ప్రజలు అంటుంటారు. అడవులు ప్రకృతి ప్రపంచానికి స్వర్గపు రక్షకుడిగా మారింది. అందుకే అడవులు ప్రకృతిని గౌరవించే వారికి పంజుర్లి ఆశీర్వాదం లభిస్తుందని స్థానికుల విశ్వాసం.